ఈ వీడియోలో కనిపిస్తున్నది విజయశాంతి గారు. చదువు అంటే చాలా ఇష్టం, కానీ చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నారు. త్వరగా పెళ్లి చేయాలని శివ గారికి ఇచ్చి తనని పెళ్లి చేశారు. పెళ్లైన వెంటనే తను కోరిన మొదటి కోరిక నాకు చదువుకోవాలని ఉంది అని అన్న వెంటనే శివ గారు ఒప్పుకున్నారు. చదువు కోసం తెనాలిలో ఉండే వీరు 2005లో హైదరాబాద్ కి వెళ్లిపోయారు. చదువు కూడా కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ సంపాదించారు. డిఫరెంట్ కంపెనీస్ లో తన కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. శివ గారు ఒక పక్క ఇంటర్నెట్ కాఫే పెట్టారు, సూపర్ మార్కెట్ రన్ చేశారు, చాలా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ కూడా అవుతూ ఉన్నారు. చివరికి విజయశాంతి గారు ఏవేవో బిజినెస్ లు మనకు వద్దండి, ఫుడ్ ఇండస్ట్రీలో ఒక సొంత బ్రాండ్ మనకి మనమే క్రియేట్ చేసుకుందాం అన్నారు. రీసెర్చ్ వర్క్ మొదలు పెట్టారు ఈ కపుల్. అలా మొదలైందే లస్సీ స్టోరీ. ఇది 2023లో మొదలైంది. తన జాబ్ ఒక వైపు, ఫ్యామిలీని మరోవైపు, శివ గారు బిజినెస్ ఒక వైపు, ప్రతి దాంట్లో తన రోల్ అమేజింగ్ అంటున్నారు శివ గారు. చూడండి, తన భార్య ఇచ్చిన సలహా మీద ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివ గారు ఒకే ఒక అవుట్లెట్ తో మొదలయ్యి ఇవాళ 60కి పైగా లస్సీ స్టోరీ బ్రాంచెస్ రన్ అవుతున్నాయి. 2 ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసిన వీరు ఈ రోజు 100 మందికి పైన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. చూడండి, శివ గారు వేసిన మొదటి అడుగు ఆయనకి ఎన్నో అనుభవాలు తెచ్చిపెట్టిందే గాని భార్య సలహా ఇంకా సపోర్ట్ తో వేసిన అడుగు ఈయనని గెలిపించింది. లస్సీ స్టోరీ ఫ్రాంచైజ్ లో విమెన్ ఆంటర్ప్రినర్షిప్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో విమెన్స్ ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే స్పెషల్ డిస్కౌంట్ ని అవైల్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ద విమెన్ బిహైండ్ లస్సీ స్టోరీ విజయశాంతి గారిని మనము మీడియాతో పాటు శివ గారు కూడా సల్యూట్ చేస్తున్నారు.